శ్రీదేవి డ్రామా కంపెనీ. లెట్స్ వెల్కమ్ ది మగధీర మన్మథ రాజా. ఓకే 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 వెల్కమ్ మాస్టర్. ఐ లవ్ యు అన్నయ్య. ఓ 1 సెకండ్ మాస్టర్. ఆడవాళ్ళు నా మీద ఎగురుతున్నారు. వాళ్ళు ఒకసారి వాళ్ళ సంగతి ఏంటో చూడండి. అసలు అమ్మాయిలతో మనకి పని ఏంట్రా? ఇప్పుడు మన స్వయం కృషితో పైకి వచ్చామనుకో, వాళ్ళే మన వెంట పడతారు. ఇది పాయింట్. మీకేం లవ్ స్టోరీ ఉన్నాయా సార్? రే హట్ అయినట్టున్నారా, సారీ చెప్పు. సార్ సారీ సార్. ఎందుకురా సారీ బొంగు? ఏమి లేదు, లక్క పెడుతుంటాను రా. నేను చూసి వదిలింది, చేయకుండా పోయింది, చేసి వదిలింది. దీన్ని బట్టి చూస్తుంటే మీరు చేయకుండా వదిలేసి చాలా ఎక్కువ ఉన్నాయి. మాస్టర్ ఇప్పుడు ప్రేమలో పడాలంటే ఏం చేయాలి? ప్రేమలో పడాలి. మన ప్రేమ తప్పు అంటున్నారు మాస్టర్ వాళ్ళు. మనం ఎప్పుడో ప్రేమించుకున్నాము. వినడానికి కూడా బాగా గొప్పనే ఉంది, కానీ ఊహ బాగుంది. ఓహో బాగుందా? ఈడ ఇంకా బాగుంటాడు అలాగైతే. నాకు ఓకే. ప్రేమ అంటే ఏంటి మాస్టర్? అసలు నీకు స్పెషల్ గా ప్రైవేట్ క్లాస్ తీసుకోవాలి. కార్యమానికి పోతావా? మిమ్మల్ని వాళ్ళ మీద దాడి చేయడానికి పిలిస్తే మా మీద దాడి చేస్తారేంటి మీరు? మాస్టర్ మిమ్మల్ని చూస్తుంటే నా గొంతు నుంచి మాటే రావట్లేదు. నువ్వు మాట్లాడుకుంటేనే బాగుందమ్మా. మాస్టర్ నా పేరు బాను. ఎన్ని ఎపిసోడ్లు అయినా నీ పేరు నువ్వే చెప్పుకుంటున్నావు అంటే నీ పర్ఫార్మెన్స్ ఎంత లక్షలు ఉందో నీకే తెలిసిపోయింది కదమ్మా. మాస్టర్ ఇటు చూడండి. మాస్టర్ అటు చూడలేక ఇటు చూస్తున్నారు ఆయన. కూర్చో నువ్వు. ఇన్ని రోజులు పూజకు పనికిరాని పువ్వే చూశాను, ఈ రోజు చెట్టుకు పనికిరాని పువ్వు కూడా చూస్తున్నాను. ఏం చూస్తున్నా? నేను వేరే పువ్వుని చూస్తున్నా. మాస్టర్ నా ప్రేమ అమరం. మాదేంటి డాక్టర్ సమరమా? మాది కూడా అమరమే. ఇవన్నీ ఎందుకండి? ఫైనల్ గా చెప్పండి, అబ్బాయిల ప్రేమ గొప్పదా అమ్మాయిల ప్రేమ గొప్పదా? అబ్బాయిల ప్రేమే గొప్ప, అబ్బాయిల ప్రేమే గొప్ప. అదేంటి సార్ అలా ఎలా చెప్పారు? ఇట్లా అదే ఉంది కాబట్టి చెప్పాను. నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి మాస్టర్? నీకు తెలియదా ఏం ఇచ్చి రుణం తీసుకో? మాకు తెలియదు మాస్టర్, ఇది మనోడికి తెలుసు. నాకు ఓకే. ఏంటి ఓకే? రుణం తీర్చేస్తాను. మీ ఎంట్రీ బాగుంది మాస్టర్. అమ్మతోటి బాగుంది మాస్టర్. రండి. జ్యోతి గారు జ్యోతక్క ఇందాక నుంచి మా ఆడవాళ్ళందరినీ ఆట బొమ్మలుగా చేసి ఎంత ఏడిపిస్తున్నారు తెలుసా? వాళ్ళ పని ఏంటో చూడండి అక్క. మీ సంగతి ఈ రోజు నేను చెప్తాగా. అయితే ఫస్ట్ నా సంగతి చెప్పండి. ఏంటి వాళ్ళందరినీ ఎక్కువ టార్చర్ పెడితే ఫస్ట్ నా సంగతి చూడండి. నీళ్ళ దగ్గర బిందెలతో కొట్టుకున్నట్టు ఏందిరా ఇది? ఎవడి నువ్వేంట్రా? ఎవడరాడు? సాంగ్ సంబంధం లేకుండా సాంగ్ వేస్తారు. మళ్ళీ దగ్గరకు వస్తాం, మంచి సాంగ్ వేయండి. మధ్యాహ్నమైన ఓకే. నువ్వేంట్రా మధ్యలో తూలకూడదా? దూరతావనే మా భయం. పక్క తోలు తీసేస్తా. తోలు తీయాలంటే ముందు ముట్టుకోవాలి. నా తోలు తీసే సెట్ ఇప్పేస్తాను. నీ గురించి చాలా విన్నాను రాజా. నా గురించి అన్ని ఉంటే ఇంత దగ్గరికి వచ్చి మాట్లాడు. ఇంతకీ సుధీర్, జీవితంలో నీకేం కావాలి? అమ్మాయిలు. అమ్మాయిని పక్కన పెట్టేసి ఇప్పుడు ఏం కావాలి? ఆ పక్కన పెట్టిన అమ్మాయిలు కావాలి. అసలు అమ్మాయిలే లేరు, ఇప్పుడేం కావాలి? మీరున్నారుగా. నేను కూడా లేను, ఎక్కడికో వెళ్ళిపోయాను, ఇప్పుడేం కావాలి? మీరు ఎక్కడ ఉన్నారో అడ్రస్ కావాలి. నువ్వు దరిద్రుడు అనుకున్నా, కానీ మరీ ఇంత దరిద్రుడు నాకు తెలియదు. మీరు వచ్చాక మేము అందరం దరిద్రులమే. కానీ
అది నువ్వు ఆపకుండా పంచలేస్తుంటావు కదా. పంచులేంటి, యాక్షన్ కూడా చేస్తాం. ఇగో నేను ఒకటి అడగనా? నీకు అంత లేదు కానీ నువ్వు సైడ్రా. అబ్బాబ్బా ఏ అందం, టీవీలో కంటే నేచురల్ గానే చాలా అందంగా ఉన్నారు. ఏమన్నావురా? అందంగా ఉన్నారు టీవీలో కన్నా ఎక్కడ? అయ్యయ్యో అలా అనుకునేసండి. నువ్వు ముట్టుకున్నావా? నన్ను కొట్టవా? నన్ను కొట్టు, నన్ను కొట్టు. జ్యోతి గారు నేను పీక్ కోసుకుంటున్నా. రామ్ ప్రసాద్ ఒళ్ళలా ఉంది. ఇంతకు ముందు వరకు బాగానే ఉంది, నువ్వు వచ్చిన దగ్గర నుంచి కొంచెం ఏయ్, ఇక్కడ జ్యోతిరా. పర్లేదు, ఆ జ్యోతితో నన్ను తగలెట్టే. అక్కడ చాలా జ్యోతులు ఆర్పేసిన ఆయన ఉన్నాడు, ఆయన చూసి అసలు ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నా తల తిరిగిపోతుంది నిజంగా. ఏంటన్నా? జ్యోతి గారు ఒక్కసారి మా అబ్బాయిని ఎత్తుకోరా. ఎంత క్యూట్ ఉన్నాడు. అబ్బబ్బబ్బో. ఆవిడ ఎందుకు మీ అబ్బాయిని ఎత్తుకోమని చెప్పి? మనం సాధించలేని మన పిల్లలు సాధిస్తే ఎంత గొప్పగా ఉంటుంది తెలుసా? మళ్ళీ వెళ్తానన్నా. మధ్యాహ్నం పూట ఇంత ఎండలోని అబ్బాయిలు మొహాలు చూడండి ఎలా వెలిగిపోతున్నాయి ఒక్కొక్కరి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ జ్యోతి గారు, Thank you, మీరు thank వచ్చి మమ్మల్ని అందరిని ఎంటర్టైన్ చేయడం, మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాం. కొత్తగా ఏదో లెటర్ వచ్చింది ఒకటి. ఈ రోజు జాతరలో ఒక అమ్మాయిని కిడ్నాప్ చేయబోతున్నాం, దమ్ముంటే కాపాడు. ఎవడు రైడు మనకే ఛాలెంజ్ చేశాడు, ఖచ్చితంగా ఆ అమ్మాయిని నేనే కాపాడతారా? అమ్మాయి అంటే ఎగబడతావు, నువ్వు కాపాడతావా? మనం ముందు జాతరకి వెళ్ళాలి. జాతరలోనే వాళ్ళందరూ ఉంటారు. నల్లని మబ్బు చాటు కన్నెల దొంగలా కిలకిల నవ్వేలే వేస్తావేవలా సరలే పోనీ అంటూ వెళితే నేనలా చిటపటలాడి చిందే వేస్తావేంటలా. నా కళ్ళు మొత్తం వాళ్ళ మీదే ఉన్నాయి. దిల్ దివానా మే హసీనా ప్యార్ మే పాగల్ చైన్ చురాయే నీంద్ ఉడాయే కౌన్ యే హర్ పల్. అతని చేతిలో నుంచి ఐస్ క్రీమ్ కనుక తీసుకోగలిగితే వాడికి మంచి గిఫ్ట్ ఈ జాతరలో. నీకు ఎక్కడో పొడుస్తున్నాడు. ఆ కోను ముక్కుకు తగిలిందంటే ఇంత లావున వస్తుంది. ఇదిగో నిన్నైతే పెట్టి లేపుతాడు ఎట్లా. ఒక చోట ఉండడు. ఇద్దరు గేమ్ ఆడతారు, నిలబెట్టిన వాళ్ళు సేఫ్, నిలబెట్టకపోతే వాప్. అబ్బా అన్నా నీ సీట్ అనలేదు. ఒక్కోసారి పడి లేస్తుంది అది, చూడు నువ్వు ఒకసారి. ఇంత లాంగ్ తీసుకుంటున్నావేంట్రా? ఇక్కడ ఆడుకోరా. వాళ్ళతో మనకెందుకు? మామూలుగా చూస్తున్నా, ఎందుకు ఆతృత? నువ్వు కోరుకున్న బెలూన్ కొడతా, ఏ కలరో చెప్పు. రెడీయా? ఏంటి అది వెనకపోయిందా? ఇప్పుడు చూడు. హలో బ్లూ అన్నావు, పింక్ కాదు. ఏది పింక్? నువ్వు కనుక మేము చెప్పిన కలర్ బెలూన్ కొడితే ఫ్యూచర్ లో నీ లవ్ సక్సెస్ అవుద్ది. ఓకే. అది పగులుతుందేమో అని నీలో ఒక బ్లషింగ్ చూసా నేను. అసలు ఎవడాడు? ఒక్కటి మాత్రం కన్ఫర్మ్ చెప్పేస్తా, ఎస్ మీ ఓడైతే కాదు.